స్పాన్సర్ చేశాను, నా జీవితంలో ఈ కార్యం జరిగిందని చెప్పేవారు స్పాన్సర్ సాక్ష్యాలే స్వస్థత తీసుకొస్తావో దాన్ని నీకు ఆశీర్వాదంగా. నేను ఇక మహాకుభలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. డబ్బు అంటే ఎవరికి ఇష్టమనదు. డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బు ప్రతి మనిషి జీవితాన్ని కూడా శాసిస్తుంది. ధనం ఇదం జగత్ అంటూ ప్రపంచాన్ని శాసించే డబ్బు అంటే ఎవరికైనా ఇష్టమే. ఒక వ్యక్తి దగ్గర ఆ డబ్బు ఉంటే అతడు ధనవంతుడు. అదే డబ్బు ఇంకొంచెం డెవలప్ అయితే అతడు మిలియనీర్గా మార్చబెడతాడు. అంతేకాకుండా ఆ డబ్బు తనను విఐపి కేటగిరీలోకి తీసుకెళ్తా ఉంది. ఆ డబ్బు తనను గొప్పవాడిగా చేస్తూ ఉంది. అలాంటి ఈ డబ్బు కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు యొక్క విలువ మారదు, కానీ దాని యొక్క స్థానం మారుతూ ఉంది. దాని యొక్క విలువలు తగ్గవు, కానీ తన యొక్క గొప్పతనం పెరుగుతూ ఉంది. అలాంటిది ఒక దేవాలయంలోకి ఈ డబ్బు వెళ్తే, అలాంటిది ఈ డబ్బు ఒక దర్గాలోకో ఒక మసీదులోకి వెళ్తే, అలాంటి ఈ డబ్బు ఒక చర్చిలోకి ఒక దేవాలయంలోకి వెళ్తే, అలాంటి ఈ డబ్బు ఎక్కడికైనా రిలీజన్ పరంగా వెళ్ళినప్పుడు దాన్ని కానుక రూపంగా మార్చబడుతుంది. కాబట్టి అలాంటి డబ్బుల గురించి ఈరోజున మనము ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో ఇదే. ఈ వీడియో మీ అందరి కోసం, మీ అందరికీ కూడా వెల్కమ్. రైట్. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, క్రైస్తవ సంఘాల్లో క్రీస్తు ప్రాణం పెట్టి సంపాదించినటువంటి సంఘాల్లో కానుక రూపంలో డబ్బు వస్తుంది, కానుక రూపంలో ధనం వస్తుంది. కానుక సంఘంలోనికి వచ్చి కానుక ఏ సంఘంలోకి అయితే ఎక్కువగా వస్తుందో ఆ సంఘం గొప్ప సంఘంగా, ఏ సంఘానికైతే కానుకను ఎక్కువగా ఇస్తారో ఇచ్చినటువంటి వ్యక్తులను గొప్పవారిగా, ఎవరైతే సంఘానికి కానుక ఇస్తారో ప్రతి రూపంలో కానుకిస్తారో వారిని గొప్పవారిగా తీర్చిదిద్దేదే క్రైస్తవ సంఘం. సో ఈ సంఘానికి దేవుడు ఒక నియమం పెట్టాడు. అలాంటి సంఘానికి ఒక నియమం పెట్టాడు. ఏంటి ఆ నియమం అంటే, ఈ చేత్తు కనుక ఇస్తే ఈ చెయ్యి కూడా తెలియొద్దన్నాడు. ఈ చెయ్యికి ఇచ్చినటువంటి, ఈ చెయ్యి చేసినటువంటి, ఈ చెయ్యి ఏదైతే ఇస్తూ ఉందో ఈ చెయ్యి కూడా తెలియొద్దని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అలాగే తెలియచేసినటువంటి ఈ రూపాయి, ఇచ్చినటువంటి ఈ రూపాయి సంఘములో ఎక్కువగా ఉంటే, లేక సేవకులకు వాడబడుతూ ఉంటే, సేవకులు వాడుకోగా మిగిలి ఉంటే సేవకులకు, సేవకులు వాడుకోగా కూడా మిగిలింటే బీదలకు, సేవకులు కూడా వాడుకోగా మిగిలింటే సంఘానికి, అంతేకాకుండా వీలుగా ఉంటే లోకములో ఉన్న బీదలకు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఇచ్చిన వారి యొక్క పేరు పెట్టి, ఇచ్చిన వారి యొక్క ఆ పేపర్ను పట్టుకొని స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళని లేపి నిలబెట్టి ఈ దేశమంతా, ఈ ప్రపంచమంతా వివరిస్తున్నారు. చూడండి, ఒకసారి వీడియో చూద్దాం. దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను స్పాన్సర్ చేశాను, నా జీవితంలో ఈ కార్యం జరిగిందని చెప్పేవారు స్పాన్సర్ సాక్ష్యాలే స్వస్థత సాక్ష్యాలు కాదు. ఉన్నారు? ఉంటే చెయ్యొద్దండి. ఉంటే నిన్న చెప్పిన వారు కాదు, నేను స్పాన్సర్ చేయడం ద్వారా నా జీవితంలో ఇది జరిగింది అన్నవారు ఉంటే మీరు నిలబడి మీ చెయ్యి పైకెత్తండి. నిజంగా నేను కూడా చెయ్యాలి, దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడన్నవారు మీరు అక్కడ స్టాల్ ఉంటది మీ ప్రక్కనే, మీరు ఆయిల్స్ పక్కకి వెళ్ళి కానుకను పైకెత్తి పట్టుకోండి. ఎందుకని 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి దేవుడు దీవించాడు. ముందే చెప్తున్నాను, నువ్వు ఏమైతే నా యేసయ్య దగ్గరకు తీసుకొస్తావో దాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. తల్లి ఎవరున్నారు? చూసారు కదా, చెప్పారు సార్. చూడండి, అప్పుడు ఇచ్చినటువంటి వారి విలువ, తీసుకున్నటువంటి మీ విలువ కూడా ఈ ప్రపంచమే మీ విలువను తగ్గిస్తుంది. అర్థమవుతుందా? ఒకరిచ్చారు, వారి గురించి చెప్తే 10 మంది ఇస్తారనుకోవటము తగదు. అలాగే మనము సతీష్ కుమార్ గారు కూడా చూస్తూ ఉన్నాం. సతీష్ కుమార్ గారు అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచిన దేవుడు అంటూ కూడా బోధ చేసి 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 చెప్పి 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 చెప్పేసి అనేకమైనటువంటి పర్యాయాలు ఈ యొక్క విషయాన్ని చెబుతున్నారు. సార్,
జీవము కలిగిన దేవుడు మీకు అనేకమైనటువంటివి ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా బ్రతుకుతున్నారు, సంఘాలు కడుతూ ఉన్నారు, సేవ చేస్తున్నారు, బీదలకు సపోర్ట్ ఇంకా ఎందుకు సార్ ఈ స్పాన్సర్స్ గురించి మళ్ళా దీని గురించి మాట్లాడి మళ్ళీ దీని గురించి చెప్పి అనేకుల నోటిలోనికి మీ పేరును మీరు చేసే పరిచయం తీసుకువెళ్తారు. ఇస్తున్నారు, సైలెంట్గా పని చేసుకోండి కదా, ఇస్తుండగా సైలెంట్గా సేవ చేయండి కదా, ఇస్తున్నారు కదా సైలెంట్గా సహాయం చేయండి కదా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటకు ఎందుకు సార్ మీరు విరుద్ధంగా పనిచేస్తారు? కాబట్టి షారోన్ ప్రవీణ్ గారు కూడా, షారోన్ సిస్టర్ కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉండటం వలన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ వైపే చూస్తున్నారు, డబ్బు వైపే చూస్తున్నారు. మీరు హెచ్చరించబడుతున్నారా? అది వాళ్ళు ఇచ్చిన డబ్బు. మీరు హెచ్చరించబడుతున్నారా? ఎవరు సహాయం చేసిన డబ్బు అని అన్ని విషయాల్లో కూడా తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇలాంటివి బయట చెప్పుకోవటం ఎందుకు? ఇలాంటివి వీడియోలు పెట్టి ప్రజలందరి మధ్యలో స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరుంటే లేచి నిలబడండి, స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరుంటే ఎందుకండి? ఇదంతా ఇచ్చారు, వాడుకోండి. ఇంకా కొంత మిగిలింది మీ సేవకులకు సహాయం చేయండి, ఇంకా కొంత మిగిలింది బీదలకు సహాయం చేయండి, ఇంకా కొంత మిగిలింది లోకల్ ఉన్నవారికి సహాయం చేయండి, లేదా మీ సంఘాలు కట్టబడటానికి వాడుకోండి. ఇంకా సంఘస్థులు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారికి సహాయం చేయండి. ఇది ఎవరికి చెప్పాల్సిన పని లేదు. బైబిల్ మీకు అదే చెప్పింది కదా. నేను చదివి వినిపిస్తాను చివరిలో ఈ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనిద్దాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేసింది నీ ఎడమ చేయి కూడా తెలియదు. ధర్మం అండి, ఒక వ్యక్తి చేసే ధర్మం. ఇప్పుడు గమనించండి, సంఘానికి ఇస్తే కానుక. చాలా జాగ్రత్తగా వినండి. సంఘానికి ఇస్తే కానుక, అక్కడ పోడియం దగ్గర ఉన్నటువంటి కానుకల బాక్సులు ఇస్తే కానుకది, ఓకేనా? ఆ కానుకలో నుండి కొంత తీసి నువ్వు ఇతరులకు సాయం చేసావు అనుకోండి, ఆ దారమ్మడి వెళ్తున్నటువంటి వారు, భిక్షాటన చేస్తున్నటువంటి వారు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు పిలిచి ఏమంటే అది ఇస్తే ఏమవుతుంది తెలుసా? ధర్మం అవుద్ది. ఓకే, అలాగే దానికి ఉన్నటువంటి స్థానం మారుద్ది తప్ప రూపాయి విలువ మారదని ముందుగా చెప్పాను నేను. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఈ వీడియోని వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా షారోన్ ప్రవీణ్ గారికి, అలాగే మనకెంతో ఇష్టమైనటువంటి డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి, కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తాను. దయచేసి ఇలాంటివన్నీ కూడా వీడియోస్ రూపంలో బయటకు రాకుండా మీరు చేసే పరిచర్యలో కామ్గా ఉన్నవి చేస్తూ ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేస్తారని కూడా నేను కోరుకుంటూ ఈ నమ్మకం ముగిస్తున్నాను. ఎప్పటివరకు వీడియోని వీక్షణ మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు.